చంద్రబాబు నాయుడు గారికి వచ్చే రిప్రజెంటేషన్ ఇస్తారు కాబట్టి దాంట్లో నిజాలు చూసి మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో దానికి అది దగ్గరగా ఉన్నప్పుడు అది చేయొచ్చు, లేదా చేయకుండా యాజ్ యూజువల్గా మీరు మోసం చేసే కార్యక్రమం మీకు ఉంటుంది కాబట్టి అది చేస్తే ఆ తర్వాత కార్యాచరణ ఏంటనేది వాళ్ళు చూసుకుంటారే. కానీ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి గతంలో ముద్రగడ భార్యని కొడుకుని ఏ విధంగా కొట్టారు, దుర్భషలాడారో మనం చూసాం. అంటే ఈ రాష్ట్రంలో పోలీసుని దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు అందరినీ భయభ్రాంతులు చేసుకుంటూ మొన్న తుందుర్తిలో చూస్తే ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఎలా కొట్టి లారీల్లోకి ఇసిరేస్తారో మనం చూసాం. అలాగే గరకపాళ్ళు చూస్తే మరి దళితుల్ని ఏ విధంగా అగ్రకులాల వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తే కనీసం దాన్ని పట్టించుకోలేదు. అలాగే విశాఖలో తమ మెస్ ఛార్జీలు పెంచమన్న మరి ఆడపిల్లలని కూడా చూడకుండా లాఠీలతో ఎలా కొట్టారో కూడా మనం చూస్తున్నాం. అంటే ఎవరు తమకు ఏ కష్టం వచ్చినా లేదా తమకు ఏదైనా సహాయం కావాలన్నా, తమకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమం చేస్తే ఈ విధంగా ఈ ఇనుప పాదంతో ఉక్కు పాదంతో వాళ్ళని తొక్కేయాలన్న ప్రయత్నం చేయటం ఒక ముఖ్యమంత్రికి సబబు కాదు. ముఖ్యమంత్రిగా మీరు అందరి ఓట్లతో గెలిచారు కాబట్టి మీరిచ్చిన వాగ్దానాలతో పాటు కనీసం వాళ్ళ అవసరాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు వెంటనే ముద్రగడకి పాదయాత్రకి అవకాశం కల్పించాలి. ఈ విధంగా పోలీసులతో భయభ్రాంతులకు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు కొన్ని ఛానల్స్లో డ్రగ్స్ విషయంగా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజంగా డ్రగ్స్కి నేను వ్యతిరేకమే. ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి వల్ల ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో సోషల్ మీడియాలో మనం చూసాం. వాట్సాప్లో మెసేజ్లు ఇస్తే డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది అంటే ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత భయభ్రాంతులకు గురవుతారు. పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, కాలేజీకి పంపించాలన్నా ఏమైపోతారన్న ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు అనేటివి వాటిని సీక్రెట్గా విచారణ జరిపించి మూలాల నుంచి మరి క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరైతే నిజమైన నేరస్తులో వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. కానీ ఈరోజు కొంతమంది సినిమా ఆర్టిస్టుల్ని పబ్లిసిటీ కోసం, టీఆర్పీ కోసం ఛానళ్ళు కూడా అత్యుత్సాహాన్ని చూపొద్దండి. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, ఆడపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు కిర్లంపూడిలో 6,000 మంది పోలీసుల్ని పెట్టి మరి ఏ విధంగా ఆ యొక్క ఊరిని దిగ్బంధం చేసిన విధానం చూస్తూ ఉంటే మరి ఇది పాకిస్తాన్ బార్డరా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరా అనేది అర్థం కాని పరిస్థితి. మరి 2014 ఎన్నికల్లో కాపులందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన బహుమతి ఏంటో ప్రతి ఒక్కరు కూడా బాగా గమనిస్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 32 కులాలకి అది చేస్తాను ఇది చేస్తానని కులం అని మేనిఫెస్టో మొత్తం కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మరి ఆయన వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా వాటిని అడుగుతున్నారన్న నెపంతో వారి మీద ఉక్కుపాదం పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో దానినే అడగటానికి తునిలో మరి ఎంత పెద్ద బహిరంగ సభ జరిగిందో మీరు చూశారు. ఆ తొని ఘటనలో కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా కాపుల ముసుగులో మళ్ళీ ట్రైన్ని దగ్ధనం చేసి అది కూడా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ సిపి మీద వేయాలన్న ప్రయత్నం చేశారు. అలాగే అమాయకులైన ఎంతోమంది కాపుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయాలని చూశారు. కానీ మీ చేతిలో అధికారం ఉండి కూడా నిజంగా నేరస్తులు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టే బయటికి రాలేదు. కానీ వైఎస్ఆర్సీపీఓలో లేదా ముద్రగడ పద్మనాభంకి తెలిసిన మనుషులు అయితే ఈ అరికి ఎన్ని కేసులు అయిపోయి ఉంటాయి, ఎంతమందికి శిక్ష పడి ఉంటుందో సరే మనందరికీ తెలిసిన విషయం. కానీ జరగలేదు అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయించిన మరి నీతిమాలిన రాజకీయం అనేది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. గతంలో ముద్రగడ గారు మరి దీక్ష చేసినప్పుడు 9 నెలల లోపల మేము కాపులకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కల్పించలేదు కాబట్టే ఆయన పాదయాత్రకి మరి బయలుదేరటం జరిగింది. కానీ ఈరోజు పాదయాత్రకి బయలుదేరాలనగానే ఈరోజు పోలీసులు తమ చేతిలో ఉన్నారని అధికార దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా 6,000 మందిని అక్కడ దించి మరి ఏ విధంగా అక్కడ విలేజర్స్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో దిగ్బంధం చేసి బయటకు రానికుండా చేస్తుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడి ఉంటారో ఒకసారి మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కాపుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 1000 కోట్లు కేటాయిస్తానన్న చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు అవుతుంది, 4 బడ్జెట్లు అయిపోయినా 400 కోట్లు కూడా కేటాయించకుండా మరి ఏ విధంగా మోసం చేశాడో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున
మేము గట్టిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్పేది, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు, ఎవరైనా తమకు ఒక సమస్య వస్తే ఉద్యమాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు. అంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది, రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి, మరి నిజమైన నేరస్తులు ఎవరో, పెద్దవాళ్ళు, ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం.